7:47. పొద్దుగా 6వ అధ్యాయము 1-3 వచనాల వరకు చదువుతున్నాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను తీర్చివేసిన. ఇక్కడ ఏమైంది? ఇక్కడ జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన వద్దకి తిరుగుదాం. ఇప్పటి వరకు మనం ఎట్టగొట్ట నడిచాం, ఇప్పుడు ఎక్కడ తిరుగుదాం? యెహోవా వైపు మరలుదాం. ఇక్కడ ఏమన్నా ఆయన మనల్ని కీల్చేశాడు. కీల్చేశాక గుర్తొచ్చాడు దేవుడు. యవన ప్రాయం ఇవన్నీ గుర్తురాలా. ఎవరన్నా బైబిల్ పరిచయం చేయండి జీవితం ఉన్నప్పుడు నువ్వు డబ్బులు సంపాదించు, ఉద్యోగం చేయి. నీ వయసు రిటైర్ అయిన తర్వాత అప్పుడు దేవుని పరిచయం చేయకు. నీకెందుకు దేవుని పరిచయం తీసుకో? అంతా ఇప్పుడు డబ్బులు సంపాదించుకుని నువ్వు రిటైర్ అయిన తర్వాత 58 ఏళ్ళకి రిటైర్ అయితే అప్పుడు దేవుడు పరిచయం చేయి. దేవుడు పని చేసుకుంటాను అన్నాడు కానీ పరిచయం చేయమని చెప్పాలి. దెబ్బల పులుసు అంతా కాలిపోయిన తర్వాత ఆయన మనం చేసిన తర్వాత అప్పుడు పరిగెత్తే ఉపయోగం ఉంటుందా? ముందెత్తే ఉపయోగం ఉంటుందా? ఆయన మనలను స్వస్థపరిచాడు, తీర్చాడు. ఇళ్ళగానే ఏం చేశాడు? స్వస్థపరిచాడు. 2 దినములైన తర్వాత ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేశాను. పట్టకపోతే పిల్లలు మాట్లాడారా? మరి కొట్టించుకునేటట్టు ఉండాలా? మనం కొట్టించుకోకుండా ముందే జ్ఞానం కలిగి ఉండాలా? మనం అల్లరి చేస్తే కొడతారా? అల్లరి చేయకపోతే కొడతారా? ఏం పిల్లలు మనం ఎప్పుడు కొడుతుంది అంటారు. మీరు వేరే అల్లరి చేస్తే కొడుతున్నారా? చేయకపోతే కొడుతున్నారా? చేస్తేనే కొడుతున్నారు. మన దేవుడికి మనం ఏం చేస్తున్నాం? మన దేవుడు మనల్ని ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు తీర్చి వేస్తున్నాడు? ఆయన తట్టులు తిరక్క, ఆయన జ్ఞానాన్ని అడక్క. ఆయన ఏం చేశాడండి? ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయనే మనలను బ్రతికించును. 2 దినములైన తర్వాత బ్రతికించినంటే ఏ పరిస్థితులు వెళ్ళాడండి? ICU బెడ్ మీద వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వాయిస్ మీ అందరూ వినపడాలండి. పైన ఏదో జరుగుతుందని చెప్పి పైన కిందకి రావాలి. హల్లెలూయా, ఆమేన్. గుడ్. ఇక్కడ ఏం చదువుతుందండి? 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించాను. మనం దేవుడికి ఏ స్థితిలో వెళ్తున్నాం? ICU బెడ్ మీద ఉన్నప్పుడు, ఒళ్ళు పులుసు అయిపోయినప్పుడు, అప్పుడు నాకు దేవుడు కావాలి. ఈ జనంలో ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది. దానికి ఏ డాక్టర్ దగ్గర మందు లేదు. సరే ఏదో చెట్టుకని వెళ్దాం, ఎక్కడ ఉన్నాడు బాగుపడమా? ఏదో పాత్ర చేయేస్తే స్వస్థత పడరా? మందు లేదు, దానికి వేరే ఆల్టర్నేట్ లేదు. వాడు ఎక్కడ ఉన్నాడు? ICU మీద ఉన్నాడు. జీవం అనేది లేదు, మరణం కన్ఫర్మ్ అక్కడ. అటువంటి స్థితిలో వచ్చిన వాడికి విడుదల ఎక్కడి నుంచి వస్తుందండి? కానీ కొన్ని ఆ స్థితిలో వచ్చిన వదిలేస్తున్నాడా దేవుడు? కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ స్థితి దాకా మనం తెచ్చుకుంటున్నాం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు శిలువ మీద ముగ్గురిని కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని శిలువ వేశారు. ముగ్గురిని వేశారు. ఎడమవైపు కూడా ఏం చేస్తాడు? నువ్వేం దేవుడు, నిన్ను నువ్వే కాపాడుకోలేవు. కానీ కుడివైపున వాడు ఏమంటాడు? మనకు ఈ శిక్ష తగినదే, నీ చిత్తమైతే మమ్మల్ని కూడా పరలోకమునకు తీసుకెళ్ళి. ఎప్పుడు అడిగాడు? తావడానికి 5 నిమిషముల ముందు. మరి తావడానికి 5 నిమిషాల ముందు అడిగాడు. ఇన్ని తప్పులు చేశాడు. తెలుగు మీద మరణింపు చేయడం అంటే ఎన్ని తప్పులు చేయకపోతే తెలియజేస్తారు. ఎన్నో తప్పులు చేసి ఉండాలి, ఎన్నో హత్యలు చేసి ఉండాలి, ఎన్నో దోపిడీలు చేసి ఉండాలి. అటువంటి వాళ్ళని కూడా చివరి నిమిషంలో నువ్వు మనసు పూర్తిగా అడిగితే దేవుడు నిన్ను పరలోకంలో పెడుతున్నాడే. ఈ వయసులోనే ఎందుకు మనం మొదలు పెట్టాం? పులుసు అయిపోయేదాకా ఎందుకు ఆగాలి? శ్రమలు వచ్చేదాకా ఎందుకు ఆగాలి? నాకు ఈ శోధన వస్తుందనేదాకా ఎందుకు మీరు ఆగాలి? శోధన రాకముందే మీరు దేవుడిని అడగలేరా? ఆయన నాకు ఇచ్చేయమంటున్నాడా? నాకు మనస్ఫూర్తిగా మీరు జ్ఞానాన్ని అడగమంటున్నాడా? ఇంకా చేయమంటున్నాడా? నా కోసం మీరు రాడు పట్టని అంటున్నాడా? నా కోసం ఎక్స్ట్రా మీరు అలా పనిచేయని అంటున్నాడా? మీ దినచర్య కాకుండా దేనికోసం ప్రాబ్లాడమంటున్నాడు? జ్ఞానం కోసం. మనము ఆయన సముఖమందు బతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. తీసేశాడు, దెబ్బలు పడ్డాయి,
అరికి నుంచి బయటికి తెచ్చాడు, తెచ్చి వదిలేశాడా? నువ్వు ఆయన వైపు తిరిగితే ఓకే నాకు హెల్త్ అడిగాడు అని తెచ్చి బయటికి తెచ్చి వదిలేశాడా? ఏం చేశాడు అక్కడ? స్థిరపరిచాడు. స్థిరపరిచాడు. దేంతో స్థిరపరుస్తానండి? ఒక ఇల్లు తింటానికి బట్టలు అంటే స్థిరపడినట్ట, అంతే కదా? మనిషి లోపల కావాల్సిన అదే కదా, తిండి బట్ట. సమృద్ధిగా చచ్చిపోయిన వరకు అవి ఉంటే స్థిరపరచబడినట్టేనా? నువ్వు ఏ స్థితిలో వెళ్ళావు? ఐసీయూ స్థితిలో వెళ్ళి అడిగితే నిన్నేం చేశాడు? స్థిరపరిచాడు. నీ దెబ్బల్ని తీసివేసిన దెబ్బల్ని కాపాడాడు, నువ్వు స్థిరపరిచాడు. యెహోవాకు వచ్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. అప్పుడు గుర్తొచ్చింది జనాలకి, యెహోవాని వచ్చిన జ్ఞానం సంపాదిస్తుంది. అప్పుడు జ్ఞానం అంటే ఏం లేదు. రోజు పొద్దున్న ఆరాధన హల్లెలూయా మహిమ ఓకే అయిపోయింది, పని ఇక్కడ పాస్టర్ గారి తర్వాత వచ్చినాం ఓకే, మళ్ళీ తర్వాత బైబిల్ అంటే ఏంటో తెలియదు, మళ్ళీ అక్కడికి ఎక్కేస్తారు బైబిల్, మళ్ళీ వచ్చి ఆ తర్వాత నిలబడింది అక్కడమైంది. లేదు పాస్టర్ గారు రోజు ప్రార్థన చేస్తున్నాం పడుకునే ముందు. వాక్యం ఏది? జ్ఞానం ఏది? ఆ వాక్యం నుంచి మీకు విడుదలేది? ఈ 1200 పేజీలు కేవలం చదువుకోవడానికి పెట్టారా? ఏంటి సిలబస్ ఉంది, ప్రతి 5 ఏళ్ళకు 1 మార్క్ ఉంది. నేను చదువుకున్నప్పుడు 5th క్లాస్ వేరు, వీళ్ళు చదువుకున్నప్పుడు 5th క్లాస్ వేరు. కానీ 2000 సంవత్సరాల నుంచి ఇదే బైబిల్, 2000 సంవత్సరాల నుంచి ఇదే బైబిల్. మరి దీని మార్పులు చేసి ఎవరు చేయట్లేదే, దీని సిలబస్లో ఎవరు మార్చట్లేదే. సిలబస్ మార్చకపోతేనే మనం బాధపడడం కష్టం, సిలబస్ మారిస్తే మన పరిస్థితి ఏంటి? ఆ జ్ఞానం మనం పొందుకుంటున్నామా? హల్లెలూయా. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటకు ఆయన అనుసరించడము రండి. ఆయన అనుసరించడం అంటే ఏం చేయాలండి? దినదినము మనం వాక్యం చదువుకోవాలి, వాక్యం నుంచి విడుదల పొందాలి. ఆయన అనుసరించడం అంటే ఆయన మనకి ఇలా బయట నడవట్లేదు, మన శరీరమే ఆయన దేవాలయం, మన శరీరము ఆయన దేవాలయం. దాంట్లో మనం నడవాలంటే నిత్యము వాక్యం అనే ఆహారం మనలో వేసుకోవాలి. 3 పూట్ల ఏ పూట తిండి తినకపోయినా వీక్ అయిపోయి మంచం పడతాను. మరి వాక్యం అనే ఆహారం వేసుకోకపోతే మరి మీ ఆలయానికి విదెక్కడండి? మీ శరీరం దేవాలయం, ఆయన మందిరం. వాక్యం అనే ఆహారం ఆ మందిరంలో వేయకపోతే మరి మీ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్యం అనే ఆహారాన్ని ఎప్పుడైతే వేస్తామో, ఏదైతే ఇప్పుడు బెల్లు వేసుకుంటే జ్వరం ఎలా తగ్గిద్దో, ఆ వాక్యం అనే ఆహారం వేసుకుంటే మనకు ఆ జ్ఞానం వచ్చి సంపూర్ణ స్వస్థత విడుదల కలుగుతుంది. ఉదయం తప్పక వచ్చి రీతిన ఆయన ఉదయించును. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోతున్నాడా? ఎప్పుడైతే మీరు ఆహారం వేసుకుంటారో ఉదయం ఎప్పుడైనా రావడం అయిపోయిందా? 2000 సంవత్సరాల్లో దానిపైన చేసుకుంటాడు. మనం కూడా అదే చేస్తే ఆయన ఎప్పుడూ మనలోనే ఉదయిస్తాడు. వర్షం వల్లే ఆయన మన యొద్దకు వచ్చును. భూములు తరుగునట్టు తొలకరి వర్షము తరబడి వర్షము వల్లే ఆయన మన యొద్దకు వచ్చును. మనం ఏం చేయాలి? ఆయన మన యొద్దకు రావాలంటే కేవలం వాక్యం అనే ఆహారాన్ని రోజుకు ఒక వచనం. ఈ వచనం ఎందుకు వచ్చింది? వాక్యం మీరు చదవడంలో ఒకే వస్తువు కూడా ఉంటున్నాను. 2000 సంవత్సరాల నుంచి బైబిల్ చదివారు, నేను పుట్టినప్పటి నుంచి నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను, బైబిల్ చదివాను అంటే వాక్యం మీకు అర్థం కావాలి అంటే ఒకే ఒక గోడాంశం విషయం, వాక్యాన్ని ముక్క చేయండి. ముక్క చేయకుండా ఒకే ముద్దు మింగేస్తారా? మీరు అన్నది ఏంటారు, ఒకే ముద్దు మింగేస్తారా, నవ్వులు మింగుతారా? పాస్టర్ గారు నన్ను వాక్యం చదవమన్నారండి, వాళ్ళకి వచ్చిన చదివేది అధ్యాయం అయిపోయింది, పడుకుంటున్నాను. ఆమె అధ్యాయం అయిపోతుంది, 1200 పేజీలు జీవితంలో మారవు. నా పిల్లలకు కూడా మారవు, నా తండ్రులు తాతలు కూడా మారలేదు. ఎప్పుడైతే మనం ముక్క చేస్తామో ఆ ముక్క జీర్ణించబడి అది దేవాలయంలోకి ఆహారం వెళ్తారు. అది వెళ్ళలేడం అది ఉంటే ఏంటి, లేకపోతే నేను రోజు చదువుతున్నానండి, రోజు అక్కడ బైబిల్ వదలను, పడుకున్నా నుంచున్నా కంకలో బైబిలే, కమట బయట పోయి ఆ వచనాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని బైబిల్లో అయితే అసలు అక్షరాలు కూడా వెళ్ళిపోతుంటాయి. కానీ ఏంటి, నేను చెప్పుకోవాలి, నేను క్రైస్తవురాలని, పుట్టు క్రైస్తవురాలని, చిన్నప్పటి నుంచి నాకు వాక్యం తెలియదు లేదు, ఎక్కడ అడిగితే అక్కడ చెప్తా. ఏ వాక్యం ఎక్కడ అడిగితే నేను అక్కడ చెప్తా, అంతకంటస్తా. దాంట్లో అర్థం లేనప్పుడు నేను ముద్ద తిన్నానంటే బిర్యానీలో లేదంటే పక్కన మెట్టులో తెలియనప్పుడు నేను ముద్ద ఏదైతే ఏంటి, ముద్ద తింటున్నావు అనుకుంటే ఏదైనా ఓకే,
కానీ దాన్ని మనం కావాల్సిన రుచులతో నింపుకుంటే అది బిర్యానీ అయ్యి మనం ఆనందంగా తింటాం. అది ఏమి లేనప్పుడు తెల్ల మెతుకులు ఏముంటాయి? జీవం నింపిద్దా తెల్ల మెతుకులు? ఉన్న ఎర్ర కణాలను కూడా తెల్ల కణాలుగా మారి ఇప్పుడు అందరి పరిస్థితులు జరుగుతున్నది అదే. అందరి శరీరాల్లో ఉన్న ఎర్ర కణాలను కేవలం బియ్యం అనే దాన్ని తింటా తెల్ల కణాలుగా మనమే మార్చుకుంటున్నాం, వేరే ఎవరో చేస్తున్నా. కొత్త బియ్యంటే తెల్ల కణాలుగా మారిపోతాయి. ఎంతమంది ఓన్లీ రైస్ తింటే కూర ఏం కలుసుకోకుండా రెడ్ బ్లడ్ సెల్స్ ఉండవు మీ బాడీలో, ఉంటాయా? ఏం చేస్తున్నాం? మీరు కూడా ఏం చేస్తున్నారు? అధ్యాయం చదవాలి. అధ్యాయం అవ్వకుండా లాస్ట్ వచ్చిన నిద్ర వస్తుంది, అధ్యాయం చదివే పడుకోవాలి, లేదంటే దేవుడు దండిస్తాడు. ఏం దండిస్తున్నాడు దేవుడు? అధ్యాయం ఆట వచ్చిన వరకు చదవమల్లా దాని జ్ఞానం అర్థం చేసుకున్నావా లేదా? అనుదినం నన్ను వెంబడిస్తున్నావా లేదా? ఆయనకి కావాల్సింది అది. కానీ నేను పట్టేశానండి, బైబుల్ ఎక్కడినా టక్క 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 చెప్తాను. ఎవరు కావాలి? నీ శరీరంలో అన్ని బాధలు పెట్టుకుని బైబిల్ అంతా మొదటి నుంచి ఎవరు తెలిసినప్పుడు నీకు ఉపయోగం ఏంటి? ఇంకొకటి సామెతలు 24 అధ్యాయం 13 నుంచి 14 వరకు. నా కుమారుడా, శ్రేణి తాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపే కదా. తేనె తీపే కదండి, అందరూ ఒప్పుకుంటారుగా తేనె తీపని. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకున్నాము. తేనె తింటే ఎలా రుచిగలదో నీ ఆత్మకు కూడా జ్ఞానం అట్టిదే. మరి మీ ఆత్మ మీ దేవాలయానికి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారా? భోజనం మీరు తినైతే బాగుందండి, బిర్యానీ బాగుంది. మరి మీ ఆత్మకి మీ దేవాలయానికి ఏం చేస్తున్నారు? దేవాలయాన్ని ఎండగడుతున్నారు. వ్యర్థమైన శరీరాన్ని మాత్రం బిర్యానీ వేసి పెట్టుతున్నారు. నేను తెచ్చా చిన్నప్పటి నుంచి లాగాను. నా ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకోనము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందండి? అది నీకు దొరికిన ఎడల. దేని దొరకాలంటే తేలిగ్గా దొరికిద్దా? ఎన్ని కొట్టించుకోవాలి, కాల్చాలి, నొక్కాలి, తీయాలి. కానీ తేలి తీపే, శ్రమలు ఉన్నాయి కదా ముందు. అది నీకు దొరికిన ఎడల, ఆ శ్రమ నుంచి నీకు విడుదల దొరికిన ఎడల, ఆ తేనె నీకు దొరికిన ఎడల, ఇక్కడ ఏమవుతుందంటే ముందు నీకు మంచి గతి కలుగును. ముందు ఏం కలుగుతుంది? మంచి గతి కలుగుతుంది. తర్వాత ఏం కలుగుతుంది? నీ ఆశ భంగము కానేరు. నీ ఆశ అంటున్నారా? నా ఆశ అంటాడు దేవుడు. నీ ఆశ అంటాడు. మనం ఏమంటాం? దేవా నీకు ఇష్టం లేదే ఏమి కాదు. ఆయన నీ ఆశ నువ్వు చెయ్యి అంటున్నాడా, లేదా నా ఆశ బట్టి చెయ్యి అంటున్నాడా? నీ ఆశ అని అంటున్నాడు కదా. లేదు నువ్వు నా బట్టేనాడు, నా బట్టే ఇది అంటున్నాడా? నీకు ఆశ ఉంది, నీ ఆశను బట్టి నువ్వు నెరవేరు. అదే సామెతలు 24 అధ్యాయం 3 నుంచి 5 వరకు చదువుతున్నాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. నేను ఇల్లు అట్ట కట్టుకొని తెలియట్లేదండి, బ్యాంకు లోన్ రావట్లేదు, ఆ లోన్ రావట్లేదు, పనులు రావట్లేదు. ఏం జరుగుతుంది? జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును. ఇల్లు అంటే ఏముంటుందండి? సమృద్ధి. ఇల్లు సమృద్ధిగా లేకుండా మీకు ఇల్లు వస్తుందా? సమృద్ధి లేని ఆ ఇల్లు నిలబడిద్దా? మీకు ఎప్పుడు ఆ ఇల్లు ఉంటుంది? సమృద్ధి కలిగినప్పుడే మీకు ఆ ఇల్లు ఉంటుంది. వివేచన వలన